సంబంధించి పూర్తి స్థాయిలో మనకు కనబడుతున్న ప్రతి అంశంలో భాగంగా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం అయ్యే పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఎందుకు ఇన్ని నిర్బంధాలు, అంత భయం ఏంటి ప్రభుత్వానికి అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నడిపించే నాకు, వైఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ చాలా క్లారిటీగా కూడా ఒక అంశాన్ని చెప్తున్నా. ఇది ప్రజల కోసం, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎన్ని కష్టాలైనా రాని ఎదుర్కోవడానికి నేను సిద్ధం. ఎన్ని కేసులైనా పెట్టడానికి భరించడానికి సిద్ధం. ఎన్ని రోజులు జైల్లో ఉండడానికైనా నేను సిద్ధం. కానీ ఒక విషయం ఏంటి అంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉద్యమకాలకు సంబంధించి ఆశయాలన్నీ నెరవేర్చడం కోసం నా ప్రస్థానాన్ని నేను మొదలుపెట్టిన. కాబట్టి నేనేమంటున్నానంటే, యావత్తు తెలంగాణ సమాజానికి ఒక పిలుపునిస్తున్నా. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా. నా ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టే ప్రతి ఒక్కరికి చెంపపెట్టు లాంటి వార్త ఇక్కడ లైక్ చేయమని చెప్తున్నా. ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఉద్యమ ఛానల్గా దీన్ని అభివర్ణించడంలో నేను చాలా సంతోషపడతా, గర్వపడతా. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా తెలంగాణ ఉద్యమాన్ని చూసాం. ఆ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలందరినీ కోల్పోయిన పరిస్థితి, అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. కానీ ఇప్పటి వరకు ఉద్యమకారులకు సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చలేదు అనేది వాస్తవం. తెలంగాణలో ప్రతి ఇంటికి గడపకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఉద్యమకారుడు ఉంటాడు. మీ అందరికీ తెలుసు, నల్గొండకు సంబంధించిన నాగరాజు ఉద్యమ కాలంలో పనిచేసి రైలు పట్టాల మీద కాళ్ళు చేతులు పూర్తి స్థాయిలో కోల్పోయి ఇప్పుడు దినదిన గండంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది తన జీవితం. దాంతోపాటు మానుకోటలో రాళ్లకు సంబంధించి, తూటాలకు సంబంధించి బలైన నా స్నేహితులు ఉద్యమకారులందరూ కూడా ఈరోజు దినదిన గండంగా వాళ్ళ జీవితాలు గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానసికంగా, శారీరకంగా అనేక రకాలుగా అప్పట్లో పోలీసు వ్యవస్థ వాళ్ళని చిత్రహింసలు పెట్టిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పటికే కూడా ఉద్యమకారులు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితులలో మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరికీ న్యాయం జరగాలి, వాళ్ళందరూ బాగుపడాలి. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడింది అని చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకారులు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే సంకేతాన్ని తీసుకెళ్లడానికి మాత్రమే ఇది ఉన్నది. నేనేమంటున్నానంటే చాలా స్పష్టం, సుస్పష్టం, ఒకటే అంశం. తెలంగాణ ఉద్యమకారుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారో, ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా వదులుకున్నారో, ఈ జనరేషన్ పోయినా పర్వాలేదు, నా వెనక వచ్చే జనరేషన్ బాగుపడితే చాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ అంకితం. ఎందుకంటే వాళ్ళందరి కోసమే నడుపుతున్నా కాబట్టి. ఇంకొక